దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 116. సడన్గా ఆనందిలో మార్పు. ఆ మార్పుకి కారణం ఏంటి? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హ్యాపీ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పెళ్లి విషయం మాట్లాడుతున్నాం కదా, తుమ్ము వస్తే ఆపుకోవాలని తెలీదా అంటాడు అశ్విన్. అస్సలు తెలీదే అమ్మా. తెలిస్తే ఆపుకునేదాన్ని. అనుకున్న ముహూర్తానికి ఎలాంటి ఆటంకం లేకుండా జితేంద్రతో నీ పెళ్లి జరుగుతుంది అనేటప్పుడే నేను తుమ్మాను కదా. మరి మీరు అనుకునే పెళ్లి జరుగుతుందా లేదా అని అడుగుతుంది ముగ్గురిని చూస్తూ. నీ తుమ్ములు దగ్గులు మా పెళ్లిని ఆపలేవు అంటుంది శివంగి. నా తుమ్ములు దగ్గులు ఆపలేవేమో కానీ మా మావయ్య మా అన్నయ్య మాత్రం ఖచ్చితంగా నీ పెళ్ళి ఆపుతారు అంటుంది ఆనంది కాన్ఫిడెంట్గా. అబ్బా, మనకి శత్రువులు ఎక్కడో లేరన్నయ్య. నీ పెళ్ళాం రూపంలో ఇక్కడే పెద్ద శత్రువు ఉంది అంటూ కోపడుతుంది శివంగి. ఆ తింగర్ దాని మాటలు పట్టించుకోకమ్మా, వదిలే అని అశ్విన్ చిరాగ్గా చెప్పి నువ్వురా అంటూ ఆనంది చేపట్టుకొని లాక్కొని రూంలోకి వెళ్తుంటాడు. తనని బలవంతంగా లాక్కొని వచ్చి వదిలేసి, ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఖచ్చితంగా శిరీష పెళ్లి జితేంద్రతో జరుగుతుంది. ఈ పెళ్లి ఎవ్వరూ ఆపలేరు అని అంటాడు. జరిగినప్పుడు చూద్దాంలే అంటుంది నిర్లక్ష్యంగా చూస్తూ. అంటే ఏంటి నీ ఉద్దేశం? శిరీష పెళ్లి జితేంద్రతో జరగదు అనా అని అడుగుతాడు. మా అన్నయ్య మావయ్య కంటే ముందు నేను వాళ్ళ పెళ్లి జరగనివ్వను. శిరీష పెళ్లి మా అన్నయ్యతోనే జరగాలి అని అంటుంది. ఆ మాటలకి అశ్విన్ కోపం తెచ్చుకుంటూ తన మీదకి చెయ్యెత్తుతాడు. అది చూసి ఆనంది బెదిరిపోతుంటుంది. తన మీద కోపంగా ఉన్నా కొట్టలేక చేదింపి, ఈ పెళ్లిలో ఏదైనా మీ అన్నయ్యకి మీ మావయ్యకి సపోర్ట్ చేసినట్టుగా తెలిస్తే నీకు మామూలు పనిష్మెంట్ ఉండదు. నీకు వాళ్ళ పెళ్లి జరగటం ఇష్టం లేకపోతే సైలెంట్గా నోరు మూసుకొని కూర్చో. అలా చేయకుండా నీ అతి తెలివితేటలు ప్రదర్శించాలని చూస్తే నా జీవితం నుంచి శాశ్వతంగా బయటకు వెళ్ళిపోతావు అని హెచ్చరిస్తాడు. అమ్మో, నా మీద నీకు ఎంత కోపం వచ్చినా మరి అంత పని చేయకే అమ్మా. నేను చూడకుండా నేను అస్సలు ఉండలేను అని అంటుంది బాధపడుతూ. అది గుర్తుపెట్టుకొని బుద్ధిగా మసులుకో. కాదు కూడదు అని నీ తెలివితేటలు ప్రదర్శించాలని చూస్తే మాత్రం చెప్పాను కదా, ఖచ్చితంగా అదే జరుగుతుంది అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతాడు. అశ్విన్ మాటలకి ఆనంది భయపడుతుంటుంది. మరుసటి రోజు నుండే పెళ్లి ఏర్పాట్లు మొదలు పెడతారు. ఆ పెళ్లి ఏర్పాట్లు ఆనందికి ఇష్టం లేక మౌనంగా ఓ పక్కకు తప్పుకొని ఉండిపోతుంది. జితేంద్ర వాళ్ళ ఇంట్లో కూడా పెళ్లి ఏర్పాట్లు హుషారుగా జరుగుతుంటాయి. జితేంద్ర వాళ్ళ ఫ్యామిలీ, అశ్విన్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి షాపింగ్లు చేస్తూ నగలు బట్టలు అన్నీ కొంటూనే ఉంటారు. కానీ అన్నిటికీ ఆనంది దూరంగానే ఉంటుంది. ఇంటి కోడలు ఆడపడుచు పెళ్లి గురించి పట్టించుకోవడం లేదని ఉద్దేశంతో నందితకి అశ్విన్కి మనసులో వెల్తీగానే ఉంటుంది. మరోపక్క ముత్యాలు కూడా ఆ పెళ్లి జరగటం ఇష్టం లేకపోయినా ఆ ఇంటి వర్కర్గా తన బాధ్యతను తను నిర్వర్తిస్తుంటుంది. పెళ్లి పత్రికలు కూడా అచ్చయి దగ్గర బంధువులకి కార్డులు పంచుతుంటారు. అలా ఆ కార్డు అమర్ వాళ్ళ ఇంటికి కూడా ఆహ్వానంగా వస్తుంది. దమయంతి గారు శిరీష ఫోటోని జితేంద్ర ఫోటోని చూసి, ఛ, తోడేలు పట్టే మొహం వీడును. ఏమైనా కానివ్వు అమర్, పెళ్లి ముహూర్తానికి శిరీష పెళ్లి చైతన్యతో జరగాలి. అది నేను చూడాలి అంటుంది దమయంతి గారు. అమర్ తల్లి మాటలు వింటూ ఆలోచిస్తూ ఉంటే చైతన్యకి మాత్రం కాస్త టెన్షన్గానే ఉంటుంది. ఇలా రోజులు వేగంగా గడుస్తుంటాయి. రేపు ఉదయం 7 గంటలకు పెళ్లి ముహూర్తం ఉంది అనగా ఆ రోజు నైట్ 12 గంటలకు నందిత ఇంట్లో బంధువులందరూ మెహందీ పెట్టుకుంటూ ఉంటారు. ఆ బంధువులో గౌతమి కూడా ఉంటుంది. శివంగి చేతికి గౌతమి గోరింటాకు పెడుతుంటుంది. అందరి చేతులు గోరింటాకుతో నిండి ఉంటాయి. చెల్లెలు మెహందీ సందడి అంతా అశ్విన్ సోఫాలో కూర్చొని చూస్తుంటాడు. పెళ్లి ఏర్పాట్లకు దూరంగా ఉన్న ఆనంది మామూలుగా కిందికొస్తుంది. అప్పుడే పూల అబ్బాయి పూల జడతో వచ్చి, అమ్మా, రేపు ఉదయం ముహూర్తానికి
పూల జడ రెడీ అయింది, తీసుకొచ్చాను అని అంటాడు. అప్పటి వరకు పెళ్లి ఏర్పాట్లకు దూరంగా ఉన్న ఆనంది పూల జడ చూడగానే సంతోషపడుతూ, అబ్బా! ఎంత బాగుందో పూల జడ అంటూ వెళ్ళి అతని దగ్గర నుంచి పూల జడ అందుకుంటుంది. పూల జడ చూసి ముచ్చట పడుతున్న ఆనంది అమాయకత్వానికి అశ్విన్ తన వైపు జాలిగా చూస్తుంటాడు. గోరింటాకుతో మా చేతులేవీ ఖాళీగా లేవు. కనీసం ఆ పూల జడైనా తీసుకువెళ్ళి నా రూంలో జాగ్రత్తగా పెట్టు. పెళ్లి పట్టు చీర దగ్గరే పూల జడ కూడా పెట్టు అని చెప్తుంది నందిత. పూల జడ మీద మక్కువ ఉన్న ఆనంది, సరేలే, ఈ పూల జడ పని ఒక్కటే నేను చూసుకుంటానులే అని చెప్పి పూల జడ తీసుకుని రూంలోకి వెళ్ళిపోతుంది. ఇలా కొద్దిసేపటికి ఆనంది నవ్వుతూ వచ్చి, నేను కూడా మా ఆడపడుచు పెళ్లికి మెహందీ పెట్టుకుంటాను అంటూ గౌతమి దగ్గరికి వచ్చి చేతులు చాపుతుంది. అదేంటి, ఇప్పుడు దాకా పెళ్లి ఏర్పాట్లకు దూరంగా ఉన్నావు కదా, ఇప్పుడెందుకు మా చెల్లి పెళ్లికి గోరింటాకు పెట్టుకుంటానని వచ్చావు అని అడుగుతాడు అశ్విన్. నా ఇంటి ఆడపడుచు పెళ్లి ఏర్పాట్లకి ఇలా దూరంగా ఉంటే నాకేం బాలేదే అమ్మా. ఇక నుండి పెళ్ళయ్యే వరకు అన్ని ఏర్పాట్లు నేనే దగ్గరుండి చూసుకుంటాను అమ్మా అని అంటుంది నవ్వుతూ. సడన్గా నీలో ఇంత మార్పేంటి అని అడుగుతాడు అశ్విన్ కాస్త అనుమానపడుతూ. పూలజడ చూడగానే పెళ్లి ఏర్పాట్లో నేను కూడా పాలు పంచుకోవాలని ఉత్సాహం వచ్చింది అమ్మా అని, త్వరగా నాకు కూడా మెహందీ పెట్టి గౌతమి, రేపు పెళ్లి వరకు నా చేతులు ఎర్రగా పండాలి అని అంటుంది. అలాగే అని గౌతమి నవ్వుతూ తనకి గోరింటాకు పెడుతుంటుంది. పెళ్లి ఏర్పాట్లో పాలు పంచుకుంటానని కోడలు చెప్పగానే నందిత కూడా సంతోషపడుతుంటుంది. పర్వాలేదే, నా పెళ్ళానికి కూడా బుద్ధొచ్చింది అని అనుకుంటాడు అశ్విన్. శిరీష మాత్రం తను ఉన్న బాధలో ఏమీ పట్టించుకోకుండా మౌనంగా ఊరుకుంటుంది. ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటే ఆనంద నిలయంలో ముగ్గురు దిగాలుగా కూర్చొనుంటారు. రేపు ఉదయమే పెళ్లి ముహూర్తం. వాళ్ళ పెళ్లి ఆపి చైతన్య శిరీషాల పెళ్లి ఎలా చేస్తావు అమ్మార్ అని అడుగుతుంది దమయంతి గారు. సమయం గడిచే కొద్దీ శిరీష నాకు ఎక్కడ మిస్ అవుతుందోనని నేను కూడా టెన్షన్ పడుతున్నాను మావయ్య అంటాడు చైతన్య. ఏదో ఒక విధంగా మీ ఇద్దరి పెళ్ళైతే జరుగుతుంది చైతన్య. ప్రస్తుతానికి టెన్షన్ వదిలేసి మీరిద్దరు వెళ్ళి పడుకోండి. ఇప్పటికే చాలా టైం అయింది అంటాడు అమర్. పడుకున్నా నాకు నిద్ర రాదు మావయ్య అంటాడు చైతన్య బాధపడుతూ. నీ పెళ్లి శిరీషాతో జరుగుతుందని చెప్తున్నాను కదా, నా మీద నమ్మకం ఉంచు అంటాడు అమర్. కానీ మావయ్య, శిరీష ఒప్పుకోకుండా మా పెళ్లి ఎలా అని అడుగుతాడు చైతన్య. ఆ ప్రశ్నకి సమాధానం లేక అమర్ కూడా బాధపడుతుంటే జేబులో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంటుంది. ఫోన్ తీసి చూసేసరికి అది హోమ్ మినిస్టర్ నుంచి వస్తున్న కాల్. అమర్ లేచి, మీ బామ్మ ఆరోగ్యం బాగుండదని నీకు తెలుసు కదా చైతన్య, ఏమి టెన్షన్ పెట్టుకోకుండా వెళ్ళి ఇద్దరు పడుకోండి అని చెప్పి రింగ్ అవుతున్న ఫోన్ పట్టుకొని అమర్ అక్కడి నుంచి పైకి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుని కోపంగా కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. హలో అమర్, రేపు ఉదయం నీ కూతురి పెళ్ళి కదా, నాకు ఆహ్వాన పత్రిక అందింది. మరి నీకు కూడా అందే ఉంటుంది కదా, నువ్వు పెళ్ళికి వస్తున్నావా అని అడుగుతాడు హోమ్ మినిస్టర్ మాటల్లో వ్యంగ్యాన్ని చూపిస్తూ. మిస్టర్ కోటేశ్వరరావు, మా భార్య భర్తలు విడదీసి బాధ పెట్టింది సరిపోదు అని ఇప్పుడు నా పిల్లల జీవితాలు కూడా నాశనం చేయాలని చూస్తున్నావా అని అడుగుతాడు. అమర్ కోపంతో అంటున్న మాటలు విని హోమ్ మినిస్టర్ కోటేశ్వరరావు నవ్వుతుంటాడు. రమేష్ దేవి వాళ్ళని పొట్టన పెట్టుకున్నారు. నీ కారణంగా నేను నా భార్య పిల్లలతో విడిపోయి ఇప్పటికే వాళ్ళతో మాటలు పాడుతూనే ఉన్నాను. ఇంకా ఎందుకు నీ పగ చల్లారలేదు, ఎందుకు మా వెంట ఇలా పడుతున్నావు అని అడుగుతాడు కోపంతో. హోమ్ మినిస్టర్ పొగ్గరగా నవ్వి, నేను బుద్ధిగా మీ ఆనందిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయమని చెప్పాను. కానీ నేను చెప్పింది విని నా మీద ఇంత ఎత్తున ఎగిరిపడ్డావు. అప్పుడు నా తమ్ముడు కోరిక తీరనందుకు ఆ జనరేషన్లో మన మధ్య గొడవ మొదలైంది. ఇప్పుడు నా కొడుకు కోరిక తీరనందుకు ఈ జనరేషన్లో గొడవ మొదలైంది.
మన మధ్య ఈ గొడవ ఎప్పుడు జరుగుతూనే ఉంటుందమ్మార్ అంటాడు హోమ్ మినిస్టర్ ఎదురుగా గోడకి దండ వేసి బొట్టు పెట్టి ఉన్న శశాంక్ ఫోటోని చూస్తూ. చూడు మినిస్టర్, ఆ జనరేషన్లో నీ తమ్ముని చంపానని పశ్చాత్తాపం ఉంది కాబట్టి నువ్వు ఏం చేసినా భరించాను. నేను ఒక మనిషినై ఉండి సాటి మనిషిని చంపి ఉండటం తప్పు కాబట్టి నువ్వు చేసిన ఘోరాలన్నీ మౌనంగా భరిస్తూ వచ్చాను. అలా అని ఎప్పుడు చేతులు కట్టుకొని ముడుచుకొని ఉంటానని అనుకోకు. తమరు అనుకున్నట్టుగా నా కూతురి పెళ్లి ఆ జితేంద్రతో జరగదు. చైతన్యతోనే జరిగి తీరుతుంది. తను ముందు ముందు లైఫ్లో సంతోషంగా ఉంటుంది. ఇది ఫైనల్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అప్పటి వరకు పొగరిగా నవ్విన హోమ్ మినిస్టర్కి ఇప్పుడు అమర్ మాటలు విని కాస్త చెమటలు పడుతుంటాయి. హోమ్ మినిస్టర్ భార్య భార్గవి అక్కడికొచ్చి, ఇప్పటికే చాలా టైమైంది, ఇక పడుకోండి అని అంటుంది. ఎప్పుడు పడుకోవాలో నాకు తెలుసులే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ భార్యని కసిరిస్తాడు. భర్తకు భయపడుతూ భార్గవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమర్ చెప్పిన మాటలకి కంగారు పడుతూ హోమ్ మినిస్టర్ ఆలోచిస్తూ ఉండగా కళ్ళకి ఎదురుగా గాలిలో మందు గ్లాస్ కనిపిస్తూ ఉంటుంది. హోమ్ మినిస్టర్ ఆ గ్లాస్ అందుకొని ఫాస్ట్గా తాగేస్తుంటాడు. తండ్రికి మందు గ్లాస్ ఇచ్చి సంపత్ కూడా మందు గ్లాస్తో ఎదురుగా వచ్చి కూర్చొని, ఏమంటున్నాడు అతను అని అడుగుతాడు. కూతురు పెళ్లిని చైతన్యతోనే జరిపిస్తానని నాకు సవాల్ విసురుతున్నాడు అంటాడు హోమ్ మినిస్టర్ కోపంతో. ఆనందిని నాకిచ్చి పెళ్లి చేయనందుకు ఆయన గారి కూతురు సంతోషంగా ఉండకూడదు నాన్న. అలా ఉండకూడదు అంటే ఆ శిరీష పెళ్లి పక్కాగా జితేంద్రతోనే జరగాలి అంటాడు సంపత్. అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతాయి సంపత్, వరి అవ్వకు అని దండ వేసి ఉన్న తమ్ముడు ఫోటో వైపు చూస్తాడు. ఏంటి నానా, ఎప్పుడు చూసినా చనిపోయిన మీ తమ్ముడు గురించి అలా బాధపడతావు అని అడుగుతాడు సంపత్. సంపత్ మాటలకు కోపం తెచ్చుకుంటూ, రేయ్ నువ్వెళ్ళి పడుకోపో అని తిట్టాడు. అది కాదు నాన్నా, చనిపోయిన వాళ్ళ గురించి బాధపడినా బతికి రారు కదా అంటాడు సంపత్. నేను నీ రూంలోకి వెళ్ళి పడుకోమని చెప్పానా అంటూ ఈసారి ఇంకాస్త గట్టిగా అరుస్తాడు. సరే నానా అని చెప్పి సంపత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొడుకు అక్కడి నుండి వెళ్ళిపోగానే హోమ్ మినిస్టర్ ఒకరికి కాల్ చేస్తుంటాడు. అజ్ఞాత వ్యక్తి ఫేస్ కవర్ చేసుకునే మాస్క్ దగ్గర ఆ కాల్ సైలెంట్లో ఉండి రింగ్ అవుతుంటుంది. అలా హోమ్ మినిస్టర్ 2-3 సార్లు ఫోన్ ట్రై చేసి, ఛ, వీడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఏమైపోయాడు అని తిట్టుకుంటాడు. పక్కనే ఆ అజ్ఞాత వ్యక్తి ముఖం కనపడకుండా నందితా రూపంతో ఉన్న ఆమె మీద బోర్లగా పడుకొని తనతో శారీరకంగా కలుస్తుంటాడు. అతని ఇచ్చే సుఖానికి ఆవిడ ఆనందపడుతూ చిన్నగా అని అంటుంది. చిన్నగా నాకసలు అలవాటు లేదు నందిత, నేను ఏదైనా ఫాస్టే అంటూ తన ఆనందాన్ని చూసి తట్టుకోలేకపోతుంటాడు. ముందు అజ్ఞాత వ్యక్తితో సుఖపడిపోయిన ఆమె రాను రాను వాడి టార్చర్ని భరించలేక, ప్లీజ్ తట్టుకోలేకపోతున్నాను అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. తన కన్నీళ్లు చూసి ఆ అజ్ఞాత వ్యక్తి సంతోషపడుతూ తనని శారీరకంగా చిత్ర హింసలు పెడుతూ ఉంటే తను ఆ రూమ్లో ఆర్తనాదాలు పెడుతుంటుంది. ప్లీజ్ అంటూ వేడుకుంటుంది తను. తెల్లవార్లు నువ్వు నా చేతిలో టార్చర్ అనుభవించాల్సింది నందిత, ఇప్పట్లో నిన్ను వదిలేది లేదు అంటూ తన శరీరంతో పైశాచికంగా కలుస్తుంటాడు. చాలా నొప్పిగా ఉంది అంటుంది తను కన్నీళ్ళు పెడుతూ. ఏం, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని అతని దగ్గర పండి 2 పిల్లల్ని కన్నావు కదా, మరి నువ్వు అతని దగ్గర పండినప్పుడు నీకు నొప్పిగా లేదా అని అడుగుతాడు. ప్లీజ్, నేను ఈ టార్చర్ని భరించలేకపోతున్నాను అంటుంది ఆమె. భరించాలి నందిత, నన్ను కాదని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు నువ్వు ఈ టార్చర్ని భరించాలి అని అంటాడు. గడ్డం పెంచి అక్కడక్కడ తెల్లని జుట్టుతో కనిపిస్తున్న అతని ముఖాన్ని ఆమె చూస్తూ, ప్లీజ్ శశాంక్, నన్ను వదిలి నీకు దండం పెడతాను అని అంటుంది. సో ఆ అజ్ఞాత వ్యక్తి అమర్ చంపాడని అనుకుంటున్న శశాంక్. వాడి కళ్ళు నందిత రూపం మీద నిప్పులు చెరుగుతూ,
నా కోరిక తీరే వరకు నిన్ను వదలనని చెప్పాను కదా. నన్ను కాదని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు నువ్వు ఈ నరకాన్ని అనుభవించాల్సిందే అంటూ శారీరకంగా చిత్రహింస పెడుతుంటాడు. నువ్వు ఆ నందిత మీద ఏదో కసిగా ఉన్నావటుంది. ఇక నేను ఈ టార్చర్‌ని భరించలేను. నేనుగా నీ కళ్ళకి కనిపిస్తాను. నేను నందితని కాదు అంటూ తను తన ఫేస్ మీద శరీరంతో కలిసిపోయి ఉన్న నందిత ఫేస్ మాస్క్‌ని తీసివేస్తుంది. నందిత బదులు ఆ శశాంక్‌కి మరో అమ్మాయి మొహం కనిపిస్తూ ఉంటుంది. అది భరించలేని శశాంక్ కోపం తెచ్చుకుంటూ, "ఏయ్! నేను నందితని శారీరకంగా టార్చర్ పెట్టి నరకం అంటే ఏంటో చూపించే వరకు ఈ ఫేస్ మాస్క్‌ని తీయటానికి వీల్లేదు" అంటూ బలవంతంగా నందిత ఫేస్ మాస్క్‌ని ఆ అమ్మాయి ముఖానికి తొడిగి తన చెంప మీద కొట్టి, నందిత రూపంలో కనిపిస్తున్న ఆ అమ్మాయిని శారీరకంగా చిత్రహింసలు పెడుతూ, ఆ చిత్రహింసలు నందితకే పెడుతున్నట్టుగా ఫీలవుతూ, నందిత మీద కసితో సైకోలాగా బిహేవ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.